ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఊహించని షాక్ తిన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే ఉద్యమ బాటకు శ్రీకారం చుట్టారు. కేవలం 11 సీట్లు వైసీపీకి పరిమితం కాగా క్యాడర్ కొంత ఆందోళన చెందింది. దీంతో పలు దఫాలుగా ఆయా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్న తరుణంలో ఇటీవల మీడియా ముఖంగా జగన్ సీరియస్ అయ్యారు. అలాగే కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది అని, ప్రజలను మోసం చేసింది అని విమర్శించారు. అయితే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతూ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. కాగా జగన్ తాజాగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట స్కెడ్యూల్ను ప్రకటించారు. డిసెంబర్ 11న రైతుల తరపున వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు, అందులో భాగంగా ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా విద్యుత్ ఛార్జీలు పెంచింది అని, దీంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పువు అని జగన్ అన్నారు. కరెంటు ఛార్జీల బాదుడుపై డిసెంబర్ 27న ప్రజలతో ర్యాలీ నిర్వహించి అన్ని జిల్లాల ఎస్ఈ సీఎండీ కార్యాలయాలలో వినతి పత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తాము అని తెలిపారు. కొత్త ఏడాది జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు సాగిస్తాము అని ప్రకటించారు. అన్ని జిల్లాల్లో వైసీపీ ఉద్యమ బాట సాగుతుంది అని, వైసీపీ శ్రేణులు కార్యకర్తలను విజయవంతం చేయాలి అని జగన్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను వైసీపీ కార్యకర్త పులిసాగర్ కలిసి రాజమహేంద్రవరంలో పోలీసులు తన పట్ల అమానవీయ రీతిలో ప్రవర్తించారు అని వివరించగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని జగన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయాలి అని పార్టీ నేతలకు జగన్ సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఇక నుండి వైసీపీ ఉద్యమ బాట పడుతూ ఉండగా కూటమి నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.